హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్ను జున్ను టిప్స్. ఇప్పుడే కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి సొరకాయ బజ్జీ అంటాము, అలానే పప్పుతో చేసుకుంటాం కాబట్టి సొరకాయ పప్పు అని కూడా అంటాము. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎమ్మీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సులువు. ఆ ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను. దీనికోసం అయితే ముందుగా నేను సొరకాయని తీసుకొని పైన స్కిన్ అంతా పీల్ చేసేసుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుంటున్నాను. ముందుగానే సొరకాయని మంచిగా వాష్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటాను. సొరకాయ అసలు చాలా మంచిదండి హెల్త్కి. అసలు ఒంటికి చాలా చలువ చేస్తుంది అంట. అండ్ అలానే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని కూడా చాలా ఈజీగా సాల్వ్ చేస్తుంది అనేసి చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. సొరకాయల్లో చాలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు మనం ఈ ఫుడ్ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. సో నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాను. దీన్ని ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు ప్రెషర్ కుక్కర్ లేకపోతే నార్మల్గా కూడా ఇదే ప్రాసెస్లో కుక్ చేసుకోవాలి. ముందుగా అయితే కుక్కర్లో ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయనంతా వేసేస్తున్నాను. సో ఈ సొరకాయని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే త్వరగా కుక్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ముందుగానే కందిపప్పు తీసేసుకొని ఒక స్మాల్ టీ గ్లాస్ నిండా కందిపప్పు తీసుకున్నాను. దాన్ని క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొద్దిసేపు నానపెట్టుకున్నాను. ఆ పప్పునైతే వాటర్ వంచేసుకొని యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని యాడ్ చేస్తున్నాను. అలానే టమాటా పీసెస్ యాడ్ చేసేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకొని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇదే ప్రాసెస్లో చేసుకోవాలండి. మేము నార్మల్ కడాయిలో చేసుకున్నా కూడా. నెక్స్ట్ ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ తీసుకోండి. పచ్చిమిర్చిని అయితే కట్ చేసి వేసుకోండి. అదే ఎండుమిర్చి అయితే ఇలా స్మాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా స్మాల్ క్వాంటిటీలో అంటే ఒక హాఫ్ స్పూను పసుపు యాడ్ చేశాను. అలానే చింతపండుని కొద్దిగా కడిగి ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఒక సొరకాయ అండి, హాఫ్ కేజీ సొరకాయ తీసుకున్నాను. అలానే కందిపప్పు ఒక టీ గ్లాస్ తీసుకున్నాను. అండ్ వాటర్ వచ్చేసి 1.5 టీ గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదండి. బికాజ్ సొరకాయ అనేది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కుక్ చేసినప్పుడు ఆ వాటర్ మనం పోసిన వాటర్తో సరిపోతుంది. కుక్కర్ పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ రానిచ్చాను. మీరు నార్మల్గా కుక్ చేసుకుంటే ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోండి, అంటే కందిపప్పు ఉడికేంత వరకు. ఒకసారి మూత తీసేసి చూద్దామా? చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో. పీసెస్ అంతా మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసేసుకొని పప్పు గుత్తి అంటాం కదా, అది తీసుకోండి. లేదంటే ఏదైనా స్మాషర్ తీసేసుకొని ఈ పప్పునంతా మంచిగా వెన్నించుకోవాలి. ఇలాగా ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ ఉంటే మనకి పప్పు అంతా ఆ సొరకాయ అంతా కలిసిపోయి మెత్తగా అయిపోవాలండి. చూసారు కదా ఈ విధంగా స్మాష్ చేసుకున్నాను. సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ గ్యాస్ పైన కడాయి పెట్టేసుకున్నాను. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాసిన్ని ఆవాలు వేస్తున్నాను. చిటికెడు ఆవాలు వేశాక ఇదిగోండి ఈ విధంగా పైకి తేలుతాయి. సో ఆవాలు మంచిగా వేగిపోయినట్టు. ఇప్పుడు కాసింత జీలకర్ర యాడ్ చేసుకుందాము. అలానే ఫ్లేవర్ కోసం, అలానే హెల్త్‌కి మంచిది కాబట్టి చిటికెడు మెంతులు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ వేగిపోయాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక 2-3 నిమిషాల వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే కొద్దిగా మనం వేసిన ఉల్లిపాయ మగ్గాలి. ఇక్కడైతే ఉల్లిపాయ మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకుని మీరు కావాలంటే ముందుగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత యాడ్ చేస్తాను నేను. బికాజ్ ఆయిల్ అంతా స్ప్లిట్ అవుతుంది అనేసి పైన పడుతుంది కదా. ఈ కరివేపాకు కూడా ఒక 2 నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే వేసుకొని వేయించుకోండి. కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అప్పుడు ఆ టైంలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా, స్మాష్ చేసి పెట్టుకున్న ఈ కందిపప్పు, సొరకాయ మిశ్రమం అంతా యాడ్ చేసేస్తున్నాను. వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు గరిటె తీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ మనము పోపు పెట్టుకున్నాం కదా, అదంతా ఈ పప్పుకు పట్టేలాగా ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి. మీకు కొద్దిగా చిక్కగా కావాలి అనుకుంటే ఈ ప్రాసెస్, లేదు కొద్దిగా వాటరీగా కావాలంటే మరి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలోనే చన్నీళ్ళైనా పర్వాలేదండి. వేడి నీళ్ళే కాచి పోయాల్సినంత అవసరం లేదు. చన్నీళ్ళైనా సరే యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే
మనకి ఆ పప్పులో చక్కగా కలిసిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా అంతా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ టైంలో నేనొక ఇంగ్రీడియెంట్ ఏస్తానండి. ఇదే అండి నేను ఏ పప్పు చేసినా కానీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇదేంటంటే ఆవాలు ఒక స్పూను, అలానే మెంతులు ఒక స్పూన్ తీసుకొని ఫ్రై చేసి పెట్టుకొని దాన్ని మిక్సీ చేసుకున్నాను. దీన్ని కొద్దిగా అంటే చిటికెడంత వేస్తున్నాను. ఈ పొడి వేయడంతోనే పప్పనేది టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఫ్లేవర్ అసలు చాలా బావుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ఆవాలు, మెంతులు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని కాసింత దోరగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టించుకున్నారంటే మనకు ఆ పౌడర్ రెడీ అయిపోతుంది. పప్పు అంతా అయిపోయిన తర్వాత ఫైనల్‌లో వేసేసి ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. పప్పులుసులో అయినా యాడ్ చేసుకోండి. చాలా బాగా ఉంటది. సాంబార్‌లో కూడా వేస్తానండి నేను. చూసారు కదా! ఎంత ఈజీగా మనకి సొరకాయ బజ్జీ అనేది రెడీ అయిపోయిందో. సొరకాయ పప్పు అని కూడా అంటాము. నచ్చితే లైక్ చేయండి. అలానే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.